శ్రీ గురుభ్యో నమః. వారం వాచ్యం జూన్ 27, 2026 శనివారం. శ్రీ పరాభవనామ సంవత్సరం, నిజ జ్యేష్ఠమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం, ఆరుద్ర కార్తె. త్రయోదశి రాత్రి 12:44 వరకు. నక్షత్రం అనురాధ. రాత్రి 10:11 వరకు. వర్జ్యం తెల్లవారి 4:28 నుండి ఉదయం 6:16 వరకు. దుర్ముహూర్తం తెల్లవారి 5:37 నుండి ఉదయం 7:17 వరకు. శుభ సమయం ఉదయం 8 నుండి 9 వరకు. రాహుకాలం ఉదయం 9 నుండి 10:30 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. లక్ష్మీ తామర ఒత్తులతో లక్ష్మీదేవికి దీపారాధన చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. శ్రమకు అదృష్టం తోడవుతుంది. అనుకూల ఫలితాలు. వృషభ రాశి. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. రాజకీయ రంగంలోని వారికి ప్రభుత్వం నుండి ఆహ్వానాలు అందుతాయి. మిథున రాశి. చిన్ననాటి మిత్రుల ద్వారా కీలక సమాచారం అందుకుంటారు. నష్టం రావాల్సిన చోట నష్టం రాదు. కర్కాటక రాశి. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. పారిశ్రామిక వర్గాల వారికి అన్ని విధాలా ప్రోత్సాహం లభిస్తుంది. సింహరాశి. పొదుపు పథకాల పట్ల ఎక్కువ ఆకర్షితులవుతారు. నూతన యత్నాలలో పురోగతి సాధిస్తారు. బంధువుల కలయిక. కన్యారాశి. కీలక వ్యవహారాలలో అవరోధాలు ఏర్పడినా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో స్వల్ప మార్పులుంటాయి. వాహన సౌఖ్యం. తులారాశి. ఉద్యోగులకు విధి నిర్వహణలో బాధ్యతలు పెరుగుతాయి. పారిశ్రామిక రంగాలలోని వారు సామరస్యం వహించాలి. వృశ్చిక రాశి. ఆహార నియమాలలో జాగ్రత్త అవసరం. దాన ధర్మాలు చేస్తారు. శుభకార్యాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ధనస్సు రాశి. మీ పేరును, పలుకుబడిని, హోదాను ఉపయోగించి కీలకమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. మకర రాశి. ఎంతటి వారినైనా మాటల చాతుర్యంతో ఆకట్టుకుంటారు. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. కుంభరాశి. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. కొత్త పరిచయాలు. మీనరాశి. తగాదాలు, వివాదాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వేదాంత ధోరణి అలవర్చుకుంటారు. నమస్కారం.